మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. షుగర్ ఎక్కువ అవడం అంటే హైపర్ గ్లైసీమియా ఆర్ డయాబెటీస్ డయాగ్నోసిస్ రావడం. సో ఒక నార్మల్ పర్సన్లో, ఇదివరకు డయాబెటీస్ లేని వాళ్ళల్లో హై షుగర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వీళ్ళు గుర్తించగలిగేది ఏంటంటే నీరసంగా ఉండడం, ఫుడ్ తినగానే కంటి చూపు మందగించడం, మూత్రం ఎక్కువ సార్లు రావడం, నైట్ టైంలో ఎక్కువ సార్లు మూత్రం పోవాల్సిన అవసరం రావడం, నోరు ఎండుకుపోవడం, దాహం వేయడం, ఎక్కువ శాతంలో చల్లటి పానీయాలు కానీ, తీపి ఉన్న పానీయాలు కానీ, తీపి ఉన్న సబ్స్టెన్సెస్ కానీ తినాలనిపించడం, ఎంత తిన్నా కానీ బరువు తగ్గిపోవడం, ఏదైనా పుండు వస్తే మానకపోవడం, ప్రైవేట్ ఏరియాస్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా దురదకు సంబంధించి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం, అలాంటివి ఎక్కువగా కనపడడం, చర్మ వ్యాధులు ఎక్కువగా ఉండడం, బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం, తలనొప్పి రావడం, తల తిరగడం, ఇలా పలు రకాలుగా మనకి ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళల్లో ప్రజెంటేషన్స్ ఉండేదానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ఎక్కువగా షుగరు, డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు ప్రథమంగా ఊబకాయం, మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇలాంటివన్నీ కూడా డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ ఎవరికైతే 25 పై కన్నా ఉన్నప్పుడు అది ఊబకాయం కింద కన్సిడర్ చేసి డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగే ఫ్యామిలీ పరంగా డయాబెటీస్ లక్షణాలు ఉన్నప్పుడు, ఆ డయాబెటిక్ డిజీజ్ ఉన్నప్పుడు వీళ్ళని హై రిస్క్ కింద మనం కేటగరైజ్ చేయాలి. తర్వాత వీళ్ళల్లోనే ఎవరైతే ఇన్యాక్టివ్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ శాతం ఆడ్ టైమ్స్లో వర్క్ చేస్తారో, ఎవరైతే నిద్ర లోపానికి గురవుతారో వర్క్ పరంగా కానీ, వీళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే లో షుగర్ అంటే హైపోగ్లైసీమియా అంటాం. ఈ హైపోగ్లైసీమియా అంటే లెస్ దెన్ 90. సహజంగా అప్ టు 80-70 ఎక్కువగా సిమ్టమ్స్ కనపడకపోవచ్చు, కానీ దానికన్నా తక్కువ జరిగినప్పుడు ఎక్కువ శాతంలో లో షుగర్ సిమ్టమ్స్, లక్షణాలు కనపడేదానికి ఆస్కారం ఉంది. డెఫినెటివ్గా బుక్స్ ప్రకారం చూసుకుంటే 70 అండ్ బిలో లో షుగర్ సిమ్టమ్స్ కంపల్సరీగా కనపడుతూ ఉంటాయి. అయితే వీళ్ళలో ముఖ్యంగా లో షుగర్స్ ఉన్న వాళ్ళకి చేత కాకపోవడం, నీరసంగా ఉండడం, కాలు చేతులు నొప్పులు గుంజినట్టు అనిపించడం, తల తిరగడం, నిస్సహాయతకు గురవడం, చెమటలు పట్టడం, గుండె దడ పెరగడం, కాలు చేతులు వనకడం, ఇలాంటివన్నీ కూడా హైపోగ్లైసీమియా కింద కన్సిడర్ చేసుకోవాలి. ఈ హైపోగ్లైసీమియా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇంకా కాస్త ప్రొలాంగ్డ్గా హైపోగ్లైసీమియా అంటే 70 అండ్ బిలో వచ్చినప్పుడు ఇది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి న్యూరో హైపోగ్లైసీమియాకి దారితీసే విధంగా పనిచేస్తాయి. ఈ న్యూరో హైపోగ్లైసీమియాలో బ్రెయిన్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు ఫిట్స్ రూపంలో రావడం, అలాగే కాన్సన్ట్రేషన్ మెకానిజం కోల్పోవడం, మూర్ఛ రావడం, కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది కాస్త సీరియస్ కండిషన్, గ్రహించడం చాలా ఇంపార్టెంట్, వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే రెండు విధాల హైపర్ గ్లైసీమియా కానివ్వండి, హైపోగ్లైసీమియా కానీ మనము ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు.